భాస్కర్ కోటేశ్వరరావు ప్రధాన పాత్రల్లో మణికంఠ రాజేంద్రబాబు డైరెక్షన్ లో అప్పినపల్లి భాస్కరాచారి నిర్మిస్తున్న చిత్రం విధాత. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అతిథిగా హాజరైన కాదంబరి కిరణ్ టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. విధాత సినిమా గురించి చెప్పాలంటే దాంట్లోనే ఉంది, కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కథాచమ. కర్మ చేసేంత వరకే మన డ్యూటీ, ఆ తర్వాత భగవంతుడు ఏం చేయాలో చేస్తాడు. ఇదే అది, ఎక్కువ మాట్లాడలేను, పెద్దలు దీని గురించి చెప్తారని నేను కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నా హృదయ నమస్కారాలు. వచ్చిన అందరి వారికి కూడా నా ఫస్ట్ మూవీ. ప్రొడ్యూసర్ గారు బాగా ఓకే సార్. అవును సార్, అవును. అంటే ఖర్చు విషయంలో బాగా చూసుకొని జాగ్రత్తగా చేయమన్నారు. అవకాశం ఇచ్చారు, ఫస్ట్ అవకాశం. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా అంటే మధ్యలో దూరి ఏమండి అన్నారు. అనగానే పక్కన అన్నారు. నేను కట్ చేస్తే నెక్స్ట్ డే ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చి సార్ మీతో సినిమా చేయాలన్నారు. అది షాక్ అయ్యాను. మా ఊర్లో అది కూడా, ఇక్కడ ఎంతో ప్రయత్నాలు చేశాను కానీ దేవుడు కట్టించలేదు. బట్ మా ఊర్లో నాకు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది. సో మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా ప్రతిదీ హెల్ప్ చేశారు. ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తనే సాల్వ్ చేశాడు. ఇంకో ఇన్ఫాక్ట్ ఏంటంటే యాక్టర్ తనే. విధాత టీం అందరికీ శుభాకాంక్షలు. భాస్కరాచారి గారు, మా బాబు మణికంఠ బాబు అద్భుతం, డ్రమ్స్ రాము, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ, మా విలన్ గారు దినకర్, అందరికీ శుభాకాంక్షలు. సమాజంలో పేదవాణ్ణి పట్టించుకోకపోయినా, చిన్నవాణ్ణి చదించిన, బలహీనుడిని తొక్కడానికి ట్రై చేసిన విప్లవం పుడుతుంది. ఆ విప్లవం రాసేది విధాత, ఆ దుర్మార్గుల్ని తొదముట్టించేది విధాత. నిజంగా ఈ టైటిల్ చాలా మంచి టైటిల్ సార్, చాలా మంచి టైటిల్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. నక్సలిజం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ చిన్నవాడిని బలహీనుని తొక్కడమే. అఖిల భారతీయ స్వర్ణకారుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి గారు నటించి నిర్మించిన చిత్రం విధాత. దీని ట్రైలర్ లాంచింగ్ కి ఇచ్చేసినటువంటి నా మిత్రుడు మరి కాదంబరి కిరణ్ గారికి, పెద్దల దయాకర్ శర్మ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒక ఉద్యమ నాయకుడిని, బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జిని, మరి పొలిటీషియన్ గా మీడియా డిబేటర్ని, తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని. సినిమా వాటితో నాకు గత 15 సంవత్సరాలుగా మరి వాళ్ళ అందరితో అనిల్ దగ్గర నుంచి. గౌరవ పెద్దలు భాస్కరాచారి గారు నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి యాక్టర్గా ఆవిష్కరింపబడ్డందుకు ఒకసారి భాస్కరాచారి గారికి చప్పట్ల ద్వారా అభినందించాల్సిగా కోరుతున్నారు. అర్కినే నాగేశ్వరరావు గారికి, అంతరాత్మ మా కాదంబరి వారు, గౌరవ పెద్దలు, వారిని కూడా చప్పటి ద్వారా అభినందించారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మా కాదంబరి కిరణ్ కుమార్ గారు. 40 సంవత్సరాల నుంచి 81 నుంచి పరిశ్రమతో కానుబంధం ఉంది. ఒక మంచి సినిమా సామాజిక చైతన్యానికి కారణమవుతుంది. వాడు అద్భుతంగా అన్నారు, సామాన్యుడికి న్యాయం జరగకపోతే విప్లవం వస్తుంది, యోగ్యతన వానికి సముచిత స్థానం దొరికితే ఉద్యమం వస్తుంది. సమాజంలో అనిశ్చిత. సిడి రిలీజ్, ఆడియో అండ్ సాంగ్స్ రిలీజ్. విధాత మా ముఖ్య అతిథిగా నేను సైతం అని వందలాది మంది కళాకారులకి నిత్యం సర్వీస్లో ఉన్న మా బ్రదర్ కాదంబరి కిరణ్ కుమార్ గారు. ఆయన ఎప్పుడు చూసినా నేనున్నాను అని ఇండస్ట్రీలో కంకణం పట్టుకున్నాడు, అలాగే సహాయం చేస్తున్నాడు అందరికీ. అలాగే ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా హ్యాపీగా. రాడు కిరణ్ చాలా వరకు, ఎప్పుడు పిలిచినా ఏదో బిజీ ఎక్కడో వెళ్ళాలి, సేవ చేయాలంటుంటాడు. బట్ ఇలా విధాత కోసం వచ్చేసాడు. నైస్. మరి నిర్మాత
భాస్కరాచారి గారు, డైరెక్టర్ మణికంఠ రాజేంద్ర,